నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చేతుల మీదుగా మొదట శ్రీహరి రెడ్డి తమ తల్లిదండ్రులు కృష్ణారెడ్డి బుజ్జమ్మల జ్ఞాపకార్థం రెడ్ క్రాస్ ఫౌండర్ జీన్ హెన్రీ డునాట్ విగ్రహాన్ని ఆవిష్కరించి తదనంతరం తలసేమియా బాధిత పిల్లల కొరకు అందుతున్న వైద్య సేవలు అభినందించారు. తదనంతరం 2025 సంవత్సరానికి సంబంధించి రక్తదానానికి ప్రేరేపించిన మోటివేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వాకాటి విజయ్ కుమార్, జనార్దన్ రాజు, సురేష్ జైన్, ఎంసీ మెంబర్ రవి ప్రకాష్, శ్రీహరి రెడ్డి, దాసరి రాజేంద్ర ప్రసాద్, రంగయ్య నాయుడు, ప్రసాద్, ఎడవల్లి సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన రక్తదాత ప్రేరేపికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉండండి నేను నా మీద ఉంటుంది అలా గారు కొంచెం రండి ప్రసాద్ రండి నడుస్తాం పక్కన మనం ఈరోజు ఇంతమంది మోటివేటర్లని ఒకే స్థానంలో చూడటం అంటే చాలా ఆనందదాయకం. మీరందరూ కూడా ఈరోజు బ్లడ్ సెంటర్ నడుస్తున్నారంటే మీరు బ్లడ్ బ్యాంక్కి గుండెకాయ లాంటి వాళ్ళు. డోనర్స్ ఎలాగో క్యాంప్ ఆర్గనైజర్స్ కూడా గుండెకాయ లాంటి వాళ్ళు. ఇలాగే మనకు సమయభావం వస్తుంది కాబట్టి ఉచిత హిమోగ్లోబిన్, ఉచిత గ్రూప్ నిర్ధారణ పరీక్షలు మనము ఈరోజే సాక్షాత్తులుగా ప్రారంభించాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఏరియాలో కూడా మన రెడ్ క్రాస్ సేవలను ఉపయోగించుకుంటామని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చాలా మందికి తెలియదండి, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ టెస్టుల వల్ల. కాబట్టి మీరు బ్లడ్ క్యాంప్ ఆర్గనైజేషన్ లో కూడా ఈ టెస్టుల గురించి కూడా మీరు మోటివేట్ చేయగలిగితే ఇంకా సక్సెస్ అవుతాము. ఈరోజే మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేటట్టు మీరు అందరూ సహకారంతో ముందుకెళ్తామనేసి సభాముఖంగా ఎందుకంటే కోవిడ్ లో మనము ప్లాస్మా సేకరణలో, కోవిడ్ యాంటీబాడీస్ సేకరణలో నేషనల్ లో సెకండ్ ప్లేస్ వచ్చాము. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ లో కూడా మనం బ్లడ్ దాంట్లో కూడా నేషనల్ లో ఫస్ట్ ప్లేస్ రావాలని అంటే మీలాంటి క్యాంప్ ఆర్గనైజర్ అందరూ సహకారం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా బ్లడ్ ఇస్తే చాలా మందికి ఏదో బ్లడ్
నెక్స్ట్ మహాయాగ హెల్పింగ్ సొసైటీ సార్ ఖాతాని పోవటండి. బర్త్డే సెలబ్రేషన్. నెక్స్ట్ మహాయాగ హెల్పింగ్ సొసైటీ నెక్స్ట్ మహాయాగ హెల్పింగ్ సొసైటీ మీరు కొద్దిగా వాళ్ళకి సమయం బలం దారి లేదు సిక్స్త్ ఆల్ఫా మెరేగండి. పడుగుపాడు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ప్లీజ్ సార్ పోగూరు. పడుగుపాడు కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ టి మనోహర్ రెడ్డి గారు. వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఇన్నోవేషన్ చేయడం జరిగింది. తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కానీ, థాలసీమియా సెంటర్ కానీ, ఫిజియోథెరపీ సెంటర్ కానీ, మరియు ఈ బ్లడ్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడ కూడా పర్యటించడం జరిగింది. ఒకసారి విజిట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది. ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది జనరల్గా. కానీ ఇక్కడ నేను థాలసీమియా సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎట్ పార్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ మేడం గారు ఇక్కడ లేరు, బట్ ఐ వుడ్ లైక్ టు రియలీ అప్రిషియేట్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ మేడం కూడా చెప్తామంటే 5 స్టార్ట్ చేశారు. ఇప్పుడు 150 పిల్లలు అక్కడే ఉన్నారు. అది కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు. రియలీ హెడ్స్ ఆఫ్ టు దట్. దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది. కొంతమంది పిల్లలు 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్నారు. ఒక రోజు 2 రోజు మంచి పని చేయడం, సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ, అందరూ వచ్చేస్తారు. కానీ కంటిన్యూస్గా 10 years, 20 years, 30 years వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో మీరందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్. సో గౌరవనీయులు విజయ్ కుమార్ రెడ్డి గారికి, జనార్దన్ రాజు గారికి, సురేష్ కుమార్ జైన్ గారికి, రవి ప్రకాష్ గారికి, ప్రసాద్ దయ్య గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రంగరావు యలపూరి గారికి, శ్రీహరి రెడ్డి గారికి, సురేష్ చదవల్లి గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్కి. నేను వేరే జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విన్నాను. బాగా చేస్తున్నారు, రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలి. యాజ్ అ కలెక్టర్గా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతాను అంతవరకు చేస్తాను. చాలామంది కంపెనీ వాళ్ళు కూడా యాక్చువల్గా వేరే పని కోసం నా దగ్గర వస్తున్నారు, ఇక్కడ ఈరోజు నాకు కనపడుతున్నారు. సో వాళ్ళని కూడా మీరు వైపు డైవర్ట్ చేస్తాము. సో వాళ్ళ చేతిలో కూడా ఏమేమి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు సొంత కూడా వస్తారు. కొంత కలెక్టర్ యాజ్ అ సీట్కి ఆ పవర్ ఉంటుంది, అది కూడా వాళ్ళని. ఎందుకంటే సమాజంలో ఎవరు ఒక పై స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఆ సామాజిక బాధ్యత మనం నిర్వహించాలి. కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు, కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ స్కిల్స్తో సహాయం చేసుకోవచ్చు, కొంతమంది సమయంతో సహాయం చేసుకోవచ్చు. కానీ అన్ని అవసరం ఉంటాయి. ఈరోజు మీరు ఆల్మోస్ట్ 135 మంది బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను, మీ అందరికీ సర్టిఫికేట్ ఇస్తాను. ఒక పద్ధతి ఇప్పుడు వేసవి కాలం వచ్చినప్పుడు బ్లడ్ చాలా అవసరం ఉంటాయి. మేము చాలా దూరం నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్. వీ మస్ట్ రియలీ అప్రిషియేట్. ఎప్పుడైనా అవసరం ఉంటే, ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇలాగే బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయండి. ఇట్స్ అ గుడ్ థింగ్. యూ నెవర్ నో దట్ వన్ బ్లడ్ యూనిట్ మే సేవ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్.
థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.